నరసాపురం అనే ఊరిలో శంకరయ్య శాంతమ్మ దంపతులుంటారు. వాళ్ల పెద్ద కొడుకు మహేష్, కోడలు కాంచన, చిన్న కొడుకు కార్తిక్. శాంతమ్మ క్రమశిక్షణకి మారుపేరు. ఏ పనైనా అనుకున్న టైంకి జరిగిపోవాల్సిందే. తన బద్దకపు కోడల్ని, పనిమంతురాల్ని చెయ్యాలని కంకణం కట్టుకుంది. కోడలు కాంచన పరమ బద్దకస్తురాలు. పని తప్పించుకోవడంలో PhD చేసింది. ఏదో ఒక సాకు చెప్పి ఆ రోజుకు ఆ పని దాటేయాలనుకునేది. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే రోజూ ఇంట్లో పిల్లి ఎలుక పోరాటమే జరుగుతుంది. పాపం వీళ్ళిద్దరి మధ్యలో శంకరయ్య, మహేష్, కార్తిక్ నలిగిపోతుంటారు. ఓ రోజు శాంతమ్మ, ఇదేంటి రాత్రి తోడేసిన పెరుగు గిన్నె కనిపించట్లేదు? ఏంటి శాంతం, రోజు పొద్దున్నే చల్లటి మజ్జిగ జావా చేసిచ్చేదానివి, ఇవాళ ఇంకా నీ గ్లాస్ నా చేతికి అందలేదు. ఎందుకో ఏదో వెతుకుతున్నట్టున్నావు. ఏం పోగొట్టుకున్నావేంటి? జావ కాచి పెట్టానండి. మజ్జిగ కలుపుదామనుకుంటే రాత్రి తోడు పెట్టిన పెరుగు గిన్నె కనిపించట్లేదు. ఒకవేళ రాత్రి తోడు పెట్టడం మర్చిపోయావేమో. అదేమైనా ఒకరోజు పనా అండి మర్చిపోవడానికి? ప్రతిరోజు మీకు జావ కాచిస్తున్నానుగా, అంటే పెరుగు లేకుండానే చెయ్యగలనా? అలాంటిది తోడు పెట్టడం మర్చిపోతానా? అప్పుడే అక్కడికి మహేష్, కార్తిక్ వచ్చారు. అమ్మా, కొంచెం బయటికెళ్ళి పనుంది. నా జావ గ్లాస్ నాకిస్తే తాగి వెళ్ళిపోతాను. అన్నయ్య, నువ్వు జావ అడిగిన తరువాత కూడా అమ్మ పట్టించుకోకుండా ఏదో వెతుకుతున్నట్టుంది చూడు. ఏం లేదురా, రాత్రి పెరుగు తోడు పెట్టిందంట, ఇప్పుడు ఆ గిన్నె కనిపించట్లేదని వెతుకుతుంది. వంపదీసి మన ఇంట్లో దొంగలేమైనా పడ్డారా? ఒరేయ్, దొంగలు పెడితే పెరుగు గిన్నె ఎత్తుకెళ్ళి ఏం చేసుకుంటారా? ఏమో, ఇది ఎండాకాలం అన్నయ్యా, పెరుగుకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బంగారందేముంది, ఎప్పుడైనా కొట్టేయొచ్చు. కానీ ఎండల వేడి తట్టుకోవాలంటే పెరుగు గిన్నెనే దొంగిలించాలి. ఏడ్చినట్టున్నాయి నీ తెలివితేటలు. కాంచన ఎక్కడైనా పెట్టిందేమో కనుక్కుందామాగు. కాంచనా, కాంచనా, ఒకసారి లారా. ఏంటి అందరూ ఒక చోట కూడారు? అందరూ కలిసి నా చేత ఏదైనా పని చేయించాలనుకుంటున్నారా ఏంటి? మీ పప్పులేం నా దగ్గర ఉడకవు. నేనే పని చెయ్యనుగా. అమ్మా బంగారు కోడలు తల్లి, ఏది నీ ముఖం ఒక్కసారి ఇటు తిరిగి చూపించమ్మా. ఏంటో అత్తయ్య, నేను చాలా అందంగా ఉండటం నా తప్పే. అందుకని అందరూ నన్ను చూడడం కోసం ఇలా ఒక్కచోట చేరారా? అయినా నా అందం అలాంటిదిలే, మీరేం చేయగలరు? కొంచెం సేపు నీ అందం సంగతి పక్కన పెట్టి ఆ మూతికి ఆ పెరుగు మీసాలేంటమ్మా? అదా, ఓ అదా అత్తయ్యా, రాత్రంతా రూంలో ఒక్కటే వేడి. అది తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక కొంచెం కడుపుని చల్లబరుద్దామని కిచెన్లోకొస్తే పెరుగు కనిపించింది. అంతే, రూంలోకి తీసుకెళ్లి తినేశాను. మొత్తం తినేసావా అమ్మా? మరి కడుపు చల్లబడిందా? కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేశానత్తయ్యా. కడుపంతా ఐస్ ముక్కలున్నట్టు చల్లగా ఉంది. కాని మా అందరికీ ఇక్కడ మండిపోతుంది. ఉన్న పెరుగంతా నువ్వు ఒక్కదానివే తినేస్తే జావలో ఏం కలపాలి? అయినా నీకు కావాలంటే రాత్రి కొంచెం తోడు పెట్టుకుని ఉండొచ్చుగా. ఇప్పుడు వీళ్ళందరికీ జావలో ఏం కలిపివ్వాలి? అయినా తినే ముందు ఒకసారి నన్ను అడగాలి కదా. ఏంటత్తయ్యా, పొద్దున్నే ఆ సూర్యుడి కంటే మీరే ఎక్కువ వేడిగా ఉన్నారు. అయినా నాకు తోడు పెట్టడం చేతనైతే ఇక్కడున్న ఈ గిన్నెలో పెరుగెందుకు తింటాను? సరే, ఏదో తెలియక తిన్నాను. రేపటి నుండి మీ చేత ఎక్కువ పెరుగు తోడు పెట్టిస్తాన్లే. అంతేగాని నువ్వు మాత్రం తోడు పెట్టడం నేర్చుకోనంటావు. పోనీలే శాంతం, ఏదో చిన్నపిల్ల చిన్నగా అన్ని పనులు నేర్చుకుంటుందిలే. ఇదిగో మావయ్య, మీరు ఆవేశపడి మాటివ్వకండి. నాకసలే పని ఫోబియా ఉంది. నీకు పట్టింది ఫోబియా కాదే, అది బద్దకపు జబ్బు. దాన్ని వదిలిస్తే సరిపోతుంది. ఇదిగో మామిడికాయల్ని ముక్కలు కొట్టిపెట్టు, పచ్చడి కలపాలి. కానీ నాకు ముక్కలు కొట్టటం రాదు కదా అత్తయ్యా. అవును కదా కోడలా, పోనీలే, నువ్వు ముక్కలు కొట్టొద్దులే, నేనే కొట్టేస్తాను. అబ్బా, మా అత్తయ్య ఎంత మంచిదో. చాలా థ్యాంక్స్ అత్తయ్యా. నేనెళ్ళి ఏసీ వేసుకుని రూంలో కూర్చుంటాను. బయట అసలే వేడిగా ఉంది. ఏంటి శాంతం, నువ్వే కాంచనని పని చెయ్యొద్దని చెప్పావా? నీలో ఇంత మార్పా? అమ్మా, అలా అనే రకం కాదు నాన్న. ఇందులో ఏదో తిరకాసుంది. కొంచెం వెయిట్ చెయ్యండి, నిజం బయటకొస్తుంది. నేనే చెప్తున్నాగా, నువ్వేం మామిడికాయ ముక్కలు కొట్టకు. కాకపోతే టైం 1 గంట కావస్తుంది.
ఇంకా వంట అవ్వలేదు. ఆ పప్పు చరుపోయి మీదేసి ఈ పొట్లకాయని ఫ్రై చేసి కూసింత మజ్జిగ చారు చేసి తర్వాత గిన్నెలన్నీ కడిగేసేయ్. మేమొచ్చి తిని పెడతాం. నువ్వెళ్ళి ఆ వంట పని చూడు చాలు. ఇది అస్సలు ట్విస్ట్. సడన్ గా అమ్మ మారిపోవటం ఏంటా అనుకున్నా. ఏంటి ఇన్ని పనులా? ఇవన్నీ నేనొక్కదాన్నే చెయ్యాలా అత్తయ్య? దీనికన్నా మామిడికాయ ముక్కలు కొట్టడమే బెటర్. నాకు తెలిసే నీ బద్ధకాన్ని ఎలా దారికి తీసుకురావాలో. వెళ్ళి ఆ మామిడికాయ ముక్కలు కొట్టు పో. అలాగే అక్కడ వేయించిన వాటిని పొడులు చేసిపెట్టు. ఏంటి ఇది చెయ్యకముందే ఇంకొక పనా? పోనీ వంట చేస్తావా? పొడులే కదా అత్తయ్య, పట్టి పెడతానులే. నేను వెళ్తున్నా. నాకు అస్సలే అవతల చాలా పనులున్నాయి. పాపం కాంచనకి ఎన్ని కష్టాలొచ్చాయో. పోనీ ఆ పనులన్నీ మీరు చేసి పెట్టకూడదు? పాపం అంట పాపం. పనులన్నీ ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటుంది? ఎల్లకాలం నేనుండనుగా వండి పెట్టడానికి. అయినా ఒంటినలా సుఖపెడితే లేనిపోని రోగాలన్నీ రావు. పాతకాలంలో మేము పని చేయబట్టే కదా ఈ వయసులో కూడా ఇంత గట్టిగా ఉన్నాం. అమ్మ చేస్తున్న పని కరెక్టేనా అన్నా? లేదంటే కాంచన రోజు రోజుకి మరీ బద్ధకంగా తయారవుతుంది. అయినా ఈ ఎండలకి ఇంటి పనులన్నీ అమ్మ ఒక్కతే చేస్తుంటే అదేమో ఏసీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని ఇంకా నన్ను భోజనానికి కూడా అక్కడికే తీసుకొచ్చి పెట్టమని అడుగుతుంది. కాబట్టి అమ్మా, నువ్వే ఎలాగైనా దాని బద్ధకం పోగొట్టాలి. అవునన్నయ్యా, వదిన బద్ధకాన్ని చూసిన తరువాత పెళ్లి చేసుకోవాలంటేనే భయంగా ఉంది నాకు. ఇవ్వాలేముందిరా, వట్టి మామిడికాయ ముక్కలు మాత్రమే కొట్టిస్తున్నా. రేపు చూడు, దాని చేత ఎండలో వడియాలు పెట్టిస్తా. అయితే రేపటి తమాషా చూడాల్సిందే. మరుసటి రోజు కాంచనని పిలిచి, ఈ వడియాల పిండి పైకి తీసుకెళ్లి వడియాలు పెట్టిరా. దెబ్బకున్న బద్ధకమంతా కట్టగట్టుకుపోతుంది. నేను వడియాలు ఆరబెట్టి రావాలా? నా వల్ల కాదత్తయ్యా. అయినా నేను పెడితే వడియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తాయి. కాదు కూడదంటే కాళ్ళు విరగ్గొడతాను. అవి ఏ షేప్లో వచ్చినా నేను నూనెలో వేయించి మారుస్తాను గాని నువ్వు ఈరోజు ఈ వడియాలు పెట్టలేదంటే ఒకరోజంతా పెద్దోడితో పాటు పొలం పనికి పంపిస్తా. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో మరి. మీరంత హార్ష్గా మాట్లాడకండి అత్తయ్యా. అయినా ఆ పొలం పని కంటే ఈ వడియాలు పెట్టడమే బెటర్. ఎలాగైనా కష్టపడి ఈ ఒక్క పూటకి పని చేస్తా. కానీ ఇవాళంతా నాకు ఇంకా వేరే పని కూడా చెప్పడానికి వీల్లేదు. మీకు ఈ డీల్ ఓకే అయితే నేను వడియాలు పెడతాను. వదినా, అమ్మకి కోపం రాకముందే తొందరగా గిన్నె తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో. లేదంటే మాతో పాటు పొలం పనికి రావాల్సి ఉంటుంది. ఇదిగో వెళ్తున్నా, ఆ గిన్నెటివ్వండి అత్తయ్యా అని కాంచన బలవంతంగా పైకెళ్లి ఎర్రటి ఎండలో వడియాలు పెట్టి ఇంట్లోకొచ్చింది. ఇదిగో శాంతం, నీకోసం ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? ముందొక గ్లాస్ నీళ్ళిప్పించండి, చాలా ఆయాసంగా ఉంది. ఎండాకాలం కదమ్మా, బాగా దాహం వేసినట్టుంది పాపం. కార్తీక్, ఒక గ్లాస్ నీళ్లు తెచ్చామెకివ్వరా? ఎంత ఎండన పడొచ్చారో ఏంటో. ఇదిగోండి, ముందు నీళ్లు తాగండి. చాలా ఆయాసపడుతున్నారు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఎండలు మండిపోతున్నాయి, బయట తిరగొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందిగా. మరి నువ్వే పని మీదొచ్చావిటూ? అత్తయ్యా, నేను నీ ముద్దుల కోడలు కాంచనని. ఏంటి, నువ్వు మా కాంచనవా? అదేంటే వడియాలు పెడతానని వెళ్ళావు, పార్లర్కెళ్ళి బ్లాక్ ట్యాన్ ఫేషియల్ చేయించుకొని వచ్చావా? నిన్ను వడియాలు పెట్టమంటే టాన్ ఫేషియల్ చేయించుకుని వస్తావంటే ఉండు, నీ పని చెప్తా. చాలే ఆపండి మీరందరూ. నన్ను చూస్తే ఫేషియల్ చేయించుకొని వచ్చిన దానిలా కనిపిస్తున్నానా? పైకెళ్ళి వడియాలు పెట్టొచ్చాను. వడియాలు పెట్టేలోపు ఎండకి ఇదిగో ఇలా నల్లగా అయిపోయాను. అప్పటికి చెప్తూనే ఉన్నా నేను వెళ్ళనని. ఒక్కరు కూడా నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, మీరెవ్వరూ నన్ను గుర్తుపట్టకుండా అయిపోయాను. వదినా, ఒక్కరోజు పని చేస్తేనే రిజల్ట్ ఇలా వచ్చిందంటే ఇక రోజు పని చేస్తే ఏమైపోతావు వదినా? రోజు ఆ ఏసీ గదుల్లో కూర్చొని ఒళ్ళు కదలకుండా ఒకసారి బయటికెళ్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏం కాదులేమ్మా, కాస్త నల్లబడ్డావంతే. ఇలా ఏడాదిలో ఒక్కరోజు బయటికెళ్తే ఆ సూర్యుడు మాత్రం నిన్ను గుర్తుపట్టద్దు. ఏదో మా మనిషి జాతిలోకి కొత్త గ్రహాంతరవాసి వచ్చుంటుందని ఫోకస్ అంతా నీ మీద పెట్టినట్టున్నాడు. అప్పుడప్పుడు కాస్త సూర్య భగవానుడికి మొహం చూపిస్తూ ఉండాలి. అయినా నా కోడలు నల్లబడ్డా కూడా అందంగానే ఉందిలే. వదినా, ఇలాగే రోజు ఎండకి వెళ్ళిరండి.
మాకు కూడా ఇంట్లో ఒక కొత్త మనిషిని చూస్తున్నట్టు ఉంటుంది. మీరంతా కావాలని నన్ను ఏడిపిస్తున్నారు కదా. ఇక చాలే, ఆపండిరా. కోడలి పిల్ల బాధపడుతుంది. కానీ కార్తీక్ చెప్పినట్టు రోజుకొకసారి ఎండకి వెళ్ళిరా అమ్మా. మాకు కూడా కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్న ఫీలింగ్ బాగుంది. మావయ్య, మీరు కూడానా? రేపటి నుండి చూడండి, నేను నా బద్ధకాన్నంతా పక్కకి పడేసి అత్తగారిని కూడా పక్కన కూర్చోబెట్టి ఇంటి పనంతా ఒక్కదాన్నే చేస్తాను. ఈ కాంచనంటే ఏంటో మీకు చూపిస్తాను. దేవుడా, మొత్తానికి మా కోడలు పిల్లకు బుద్ధొచ్చింది. తన నోటితోనే తన బద్ధకాన్ని వదిలిపెడతానని అందరి ముందు చెప్పేసింది. ఇక అన్ని పనులు తనకు నేర్పించి నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను. కాంచనలో మార్పు చూసి అందరూ హమ్మయ్య అనుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, మన పనిని పక్కవారి మీద తోసి ఎదుటివాళ్లు కష్టపడుతుంటే మనం మాత్రం సుఖంగా ఉండాలనుకోవటం తప్పు. వీలైతే ఎదుటివారి పనికి కూడా మనం సాయపడేలా ఉండాలి. ఇంట్లోకి కూరగాయలు తీసుకొచ్చిన కాంతమ్మ కోపంతో ఊగిపోతోంది. మొహమంతా చెమటలు పట్టేశాయి. ఇంతలో వేడివేడిగా టీ తీసుకొచ్చిచ్చింది కాంచన. అది చూసిన కాంతమ్మకు కోపం మరికాస్తెక్కువైంది. దీనికి బదులు ఆ అగ్గినిప్పులు నా నోట్లో పోసయ్యొచ్చుగా. అరే, అలా అంటారేంటత్తయ్యా? మిమ్మల్ని చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఏమైంది? ఏం చెయ్యమంటావమ్మా? ఆయన వల్ల మనం బతికేలా ఉన్నామా చెప్పు. మొహమంతా ఈ చెమటలు చూస్తుంటే నీకేం అర్థం కావట్లేదా? ఎవరత్తయ్యా మీ వెంట పడుతుంది? వాడెవడో చెప్పండి, 4 కారేద్దాం, వాణ్ణి జైలుకు పంపిద్దాం. అలా కాంచన కాంతమ్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కాంతమ్మ భర్త శివయ్య వస్తాడు. శివయ్యని చూసి కాంతమ్మ ఇంకాస్త తిట్లు ఎక్కువగా తిడుతూ ఉంది. ఈ వెధవకేం పని లేదమ్మా, పొద్దున్నే వచ్చేస్తాడు. ఇప్పుడు మనల్ని బతకనిచ్చేలా లేడమ్మా. తట్టుకోలేకపోతున్నాను. రోజురోజుకు వాడి వాలకం మారిపోతోంది. వాణ్ణి మనం జైలుకు కూడా పంపించలేం. అలాంటి వాణ్ణి మనం ఊరికే వదిలిపెట్టకూడదత్తయ్యా. ఏంటమ్మా కాంచన, నువ్వు మీ అత్త కలిసి పొద్దున్నే ఎవరినో తిడుతున్నట్టున్నారు. మొత్తానికి అత్తకి తగ్గ కోడలని పెంచుకున్నావు. అయినా మీరేంటి మావయ్య, అత్తయ్య అంతలా బాధపడుతుంటే ఏం చెయ్యరా మీరు? కనీసం ఎవరిని తిడుతుందో కూడా అడగరా? ఇలా రాయిలా ఉంటారేంటి? వాణ్ణి 4 తన్ని తగలెయ్యకుండా వివరాలు అడుగుతున్నారేంటి మీరు? అమ్మా కాంచనా, వాడి ఆగడాలు ఎక్కువ రోజులుండవులే. ఇంకొన్ని రోజులేగా. వాడి బాధ ఆ తర్వాత మనకుండదు. ఆ తర్వాత ఊరొదిలి వెళ్ళిపోతాడా అత్తయ్యా? ఆయనెక్కడికి వెళ్ళడమ్మా. వాతావరణం ఎప్పుడూ ఇలాగే ఉండదుగా. దానికి తగ్గట్లు ఆయన కూడా మారిపోతాడు. అబ్బబ్బా, ఎవరత్తయ్యా ఆయన? బయటున్నాడా ఇప్పుడు? అదిగో ఆకాశంలో కనిపించటం లేదా? గుండ్రాయిలా నిగనిగలాడుతూ మండిపోతున్నాడు. చెమటలు పట్టిస్తూ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు ఆ సూర్యుడు. అంటే మీరిప్పటి వరకు తిడుతున్నది ఆ సూర్యున్నా? కాంచన షాక్ అవడం చూసి శివయ్య పగలబడి నవ్వుకున్నాడు. కాంతమ్మ మాత్రం సూర్యుణ్ణి చూస్తూ తిడుతూ చెమటలు తుడుచుకుంటుంది. నేను చెప్పా కదమ్మా, అందరికీ మెదడు తలలో ఉంటే మీ అత్తకి మాత్రం మోకాళ్లలో ఉంది. అందుకే అది మాట్లాడేటప్పుడు నేను జోక్యం చేసుకోను. దాని పిచ్చిలో నువ్వు పడకు. వెళ్ళి నీ పని చూసుకో. అలాగే మావయ్య. అలా తన అత్త మాట్లాడే మాటలు తలుచుకొని వంటింట్లో నవ్వుకుంటూ ఉంది కాంచన. ఇంతలో అక్కడికి కాంచన భర్త సీను వచ్చాడు. ఇదిగో కాంచన, కాస్త చల్లగా మజ్జిగ తీసుకురా. ఒరేయ్ బాబూ, వెంటనే నువ్వు ఒక పని చెయ్యాలరా. అది చేసావంటే అందరినీ మనం రక్షించిన వాళ్ళం అవుతాం. అందర్నీ రక్షిస్తామా? ఏంటమ్మా పని? ఏం చెయ్యాలి? గడ్డివాము నుండి కొంత గడ్డి తీసుకెళ్లి ఆ సూర్యుడికి అడ్డుగా పెట్టి అందరూ ఎండబాధకి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఉక్కపోతతో చస్తున్నామనుకో. నువ్వు గాని ఆ పని చేసావనుకో, అందరికీ మంచి జరుగుతుంది. నాన్నా, ఏంటి నాన్న అమ్మా? దానికి పిచ్చి పట్టినట్టుందిరా. ఆ పిచ్చి కాస్త ముదిరిపోయినట్టుంది. నువ్వెళ్ళి నీ పని చేసుకో. అలా శివయ్య చెప్పగానే సీను తల బాదుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు రాత్రి ఊరంతా ఒక చోట గుమిగూడింది. సర్పంచ్ శంకరం ఊరి ప్రజలనుద్దేశించి మాట్లాడతాడు. చూడండి, వేసవి కాలం ప్రారంభమైపోయింది. వేడి గాలులు ఎక్కువయ్యాయి. ఉక్కపోత కూడా ముదిరింది. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. రాత్రి వేళల్లో బయట పడుకునే వాళ్ళు జాగ్రత్త. పురుగు పుట్ర కుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎండల్లో పనికెళ్లే వాళ్ళు జాగ్రత్త. వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.
అలాగేనయ్యా, ముందు మీరు జాగ్రత్త. పోయినసారి వడదెబ్బ తగిలింది మీకే కదా. రేయ్ శంకరం, నాతో పరచకలాడకు. అయ్యా, మీరు చాలా గట్టివారయ్యా. ఈసారి మీకు వడదెబ్బ కాదు కదా, ఇడ్లీ దెబ్బ, దోశ దెబ్బ, ఆఖరికి పూరి దెబ్బ కూడా తగలదులేండి. ఈ వెటకారమే వద్దు. ఇక అందరూ వెళ్ళి పడుకోండి. మీరు క్షేమంగా ఉండాలని ఇలా చెప్పాను. అలా శంకరం చెప్పగానే అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు సాయంత్రం అవుతున్నా శంకరం ఇంటికి రాడు. దాంతో కాంతమ్మ కంగారు పడిపోతుంది. తన భర్త కోసం ఊరంతా వెతికింది. ఎండలో అలా తిరగటం వల్ల నీరసించిపోయింది. ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. కాంతమ్మని చూసిన కాంచన, అయ్యో అత్తయ్యా, అత్తయ్యా, ఏవైంది మీకు? అమ్మా, నేనింక పోతున్నాను. నీ మావయ్య జాగ్రత్త. ఆయన చిన్న పిల్లాడమ్మా. సమయానికి ఆయనకు అన్నం పెట్టు చాలు. నేను పోతున్నాను అంటూ కళ్ళు మూసింది. అత్త చనిపోయిందని కాంచన బోరున ఏడుస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న కాంచన దగ్గరికి శివయ్య, సీను వచ్చారు. మావయ్య, అత్తయ్య మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఏవండి, అత్తయ్య ఇక లేరు అమ్మా, ఇక ఏడు పాపుతావా? అంటూ పక్కనే ఉన్న నీళ్లు తీసుకుని కాంతమ్మ మొహన చల్లాడు శివయ్య. మొహం తుడుచుకుంటూ టక్కున లేచి కూర్చుంది కాంతమ్మ. ఆవిడని చూసి అప్పటి వరకు ఏడుస్తున్న కాంచన అవక్కయింది. చూడమ్మా, ఇది మనం చచ్చేదాకా ఎక్కడికి పోదు. దీని సంగతి నాకు తెలుసు కదా. అది చావదు, మనల్ని చావనివ్వదు. ఇక చాలా ఆపుతారా? మీకేమైందోనని ఊరంతా వెతికాను. ఎండకు తిరిగి తిరిగి సొమ్మసిలి పడిపోయాను. ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాను. నువ్వే కాదు, మాకు కూడా అలాగే ఉంది. కానీ ఏం చేస్తాం? ఏం చెయ్యలేం కదా. బ్రతకాలి. బ్రతుకు మీద ఆశతో బ్రతకాలి. పొలం పనులు చేస్తుంటే నాకు మైకం కమ్మేసింది నాన్న. కళ్ళు తిరిగి పడిపోయేవాణ్ణి. చెట్లు కూడా ఎండిపోయాయి. ఎక్కడ చల్లని నీడ కూడా లేదు. వేసవికాలం వస్తే చాలు ఇలాగే ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ఏదో వాగు ప్రవహిస్తుందని చెప్పారుగా, మనం అక్కడికెళ్ళుందామా? ఏంటి, ఇల్లు పొలం వదిలేసి వేరే చోటుకెళ్లాలా? మనకు ఆ పరిస్థితి రాలేదు కదా. కోడలు చెప్పింది నిజమేరా. ఈ వాతావరణం మనకు అస్సలు సరిపోవట్లేదు. కొన్నాళ్ల పాటు చల్లని ప్రాంతానికి వెళ్ళొద్దాం. హిమాలయాలకి వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ ఐస్ ముక్కలుంటాయి. నాకు ఐస్ అంటే చాలా ఇష్టం కదా. ఆ ఐస్ తింటూ అక్కడే ఉండిపోదాం. ఇక చాలా ఆపండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. నేను చెరువు వరకు వెళ్ళొస్తాను. అలా అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతుండగా కారు చిచ్చంటుకుంది. ఊళ్ళోని ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. అందరూ ప్రాణాలు చేతపట్టుకుని బతుకుతారు. కాంచన కుటుంబానికి కూడా ఇప్పుడు నిలువ నీడ లేదు. నేను ముందే అనుకున్నాను ఇలాంటి పరిస్థితి ఏదో వస్తుందని. ఇప్పుడేం చేద్దామండి? చెట్టు కిందైనా వెళ్ళి బ్రతకొచ్చు. కానీ అన్ని చెట్లు ఎండిపోయాయి. నాకేం తోచట్లేదే. అమ్మా, మన ఇంటిని బాగు చేసుకుందాం. ఉండండి. అదేమొద్దండి, మీరు సాయంత్రం వరకు ఆగండి. నేను ఈలోపు ఒక చోటుకి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? ఎక్కడికి? కొంపదీసి ఆ సూర్యుడి ముఖానికి ముసిగేసొస్తావా ఏంటి? నువ్వాగవే. నువ్వు నీ పిచ్చి మాటలు. నువ్వెళ్ళమ్మా కాంచనా. అలా కాంచన ఇంటి నుండి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రానికి ఇల్లు చేరుకుంది. కాంచన మొహంలో నవ్వు చూసి కాంతమ్మ, ఏంటమ్మా అలా నవ్వుతున్నావేంటి? అత్తయ్య, మావయ్య, ఏవండి, మీరందరూ నాతో పాటు రండి. ఎక్కడికి కాంచనా? మీరే చూద్దురు రండి అంటూ కాంచన వాళ్ళని తీసుకుని చాలా దూరం వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తరువాత అక్కడొక వాగు ప్రవహిస్తుంది. ఆ వాగుకి సమీపంలో ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు వద్ద పక్షిగూడు ఇంటిని కాంచన ఏర్పాటు చేసింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా ఇది? నమ్మలేకపోతున్నాను. పక్షిగూడు ఇల్లు ఎంత అందంగా ఉందో. మనం అందులోకి వెళ్ళొచ్చా? అయ్యో అత్తయ్య, ఆ పక్షిగూడు ఇంటిని కట్టిందే నేను. అది మనకోసమే. ఏంటమ్మా, నీకు ఈ పని కూడా వచ్చా? నువ్వు చాలా తెలివైన దానివమ్మా. పద వెళ్దాం. అలా కాంచన తన అత్తని పక్షిగూడు ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే చల్లదనం వచ్చింది. ఆహా, ఎంత చల్లగా ఉందో. ఈ గూట్లో ఉంటే ఎండవేడే తెలీదనిపిస్తుంది. పక్కనే వాగులో స్నానం చేసి ఈ గూడులో పడుకుంటే ఆ ఆనందమే వేరు. చూసావట్రా,
కోడలు చాలా తెలివిగా ఆలోచించి మన కోసం పక్షిగూడు ఇల్లు ఏర్పాటు చేసింది. నిజంగా చాలా తెలివైన పని. ఇలా ఈ వేసవికాలం పూర్తయ్యే వరకు ఈ పక్షిగూడు ఇల్లే మనిల్లు. ఇక్కడే హాయిగా బ్రతుకుదాం. అలాగే కాంచన, చాలా సంతోషంగా ఉంది. ఇకపై నేను నీ మాటే వింటాను. అమ్మా కాంచన, ఇలాంటి గూడొకటి చేసి మనం ఆ సూర్యుణ్ణి ముసుగేసి బంధించేద్దాం. ఏమంటావు? ఆ సూర్యుడి గోల మనకుండదుగా. అమ్మా. అందరూ కాంతమ్మ మాటలకి నవ్వుకుంటారు. ఇక ఆ తరువాత ఆ పక్షిగూడు ఇంట్లోనే ఉండి వేసవి నుండి ఉపశమనం పొందుతారు. కాంచన చేసిన పనికి అందరూ ఆమెను మెచ్చుకుంటారు. ఇలా వేసవిలో పక్షిగూడు ఇంటి వద్ద ఆ కుటుంబం ఆనందంగా గడుపుతుంది.